2026 ఏడాదిలోకి అలా అడుగు పెట్టామో లేదో ఇలా గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగలనున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టు గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో దక్కిన వారికే మళ్లీ ప్రాధాన్యత లభిస్తుందని, తమకు అవకాశం ఇవ్వడం లేదని కొందరు బీసీ నేతలు, కింది స్థాయి నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో జిల్లాల పర్యటనలకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రామ స్థాయిలో కమిటీలు వేస్తామని చెప్పారు. దానిపై ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. ఈసారైనా తమకు పదవులు దక్కుతాయని చాలా మంది ఎదురుచూస్తున్నారు. కానీ కేసీఆర్ ఏమో పెద్ద పదవులు ఆయన సన్నిహితులకే ఇస్తున్నారనే వాదన తాజాగా తెరపైకొచ్చింది. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు సన్నిహితులు ప్రాధాన్య పోస్టుల్లో ఉన్నారు. బీసీ నేతలు, కింది స్థాయి నేతలు కేటీఆర్ ను పదవుల విషయంలో కలిసి మాట్లాడదామనుకుంటే వారి చుట్టూ ఉండే కోటరి వారిని కలవనివ్వకుండా చేస్తుందని టాక్ నడుస్తోంది. అందువల్లే చాలా మంది సీనియర్ నేతలు సైతం నిరాశతో ఉన్నట్టు తెలుస్తోంది. మున్ముందు కూడా ఇలానే ఉంటే తమ రాజకీయ భవిష్యత్ అంధకారమే అన్న ఆలోచనలో సదరు నేతలు ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ మారుదామని తమ అనుచరులతో చర్చలు జరుపుతున్నట్టు సైతం ప్రచారం జరుగుతోంది. గత 10 ఏళ్లు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారంతా అధికారం పోగానే తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు అధికార పార్టీలోకి వెళ్లారు. ఇదే విషయాన్ని పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్లు గుర్తు చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తమకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము పార్టీని వీడలేదని ఎమ్మెల్యేలను నిలదీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గులాబీ బాస్ వద్దకు తీసుకెళ్లి తమ భవిష్యత్తుకు భరోసా ఇస్తేనే తాము ఆగుతామని, లేదంటే రేపో మాపో అధికార కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కారు పార్టీ అధికారానికి దూరమై 2 ఏళ్లు పూర్తయింది. గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను అంచనా వేసి పోస్టుమార్టం చేయాల్సిన పెద్దలు ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. గ్రామాల్లో నేటికి పార్టీకి ఆదరణ దక్కలేదని చెబుతున్న గులాబీ పెద్దలు మరి తప్పెక్కడ జరిగిందో తెలుసుకొని అక్కడ మార్పులు చేర్పులు చేయాలని, అలా చేస్తే తమకు పదవులు దక్కుతాయని బీసీలు, ఎస్సీ ఎస్టీల నుంచి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ భవన్ కు విచ్చేసిన కేసీఆర్ సైతం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తామని ప్రకటించారు. ఆ ప్రక్రియను త్వరగా ప్రారంభిస్తే సీనియర్లు, కింది స్థాయి నేతలు పక్కచూపులు చూడరని గులాబీ పెద్దలకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. లేదంటే భవిష్యత్తు మీద భయంతో వారు హస్తంగుటికి వెళ్లిపోతే పార్టీ మరింత కష్టాల్లో పడుతుందని, అసలే ఈ ఏడాది మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రేటర్ ఎన్నికలు ఉన్నందున ఆలస్యం చేయొద్దని సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.